ఏపీ వ్యాప్తంగా వెన్నుపోటు దినం కార్యక్రమం. చంద్రబాబు మోసాలపై కదం తొక్కిన ప్రజలు. వైఎస్ జగన్ పిలుపుతో లక్షలాదిగా తరలివచ్చిన జనం. ఒక్క హామీని చంద్రబాబు నెరవేర్చలేదు. కూటమి ప్రభుత్వాన్ని శిక్షించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న భూమన. విజయనగరంలో బొత్స ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం. చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశారని మండిపాటు. పిఠాపురంలో వంగా గీత ఆధ్వర్యంలో వెన్నుపోటు కార్యక్రమం. కూటమి ప్రభుత్వం నిరంకుశ పాలన నిరసిస్తూ నిరసన. అనంతపురంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. చంద్రబాబు మోసానికి మారు పేరన్న అనంత వెంకటరామిరెడ్డి. గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద దన్వాడలో ఉద్రిక్తత. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆందోళన. కంపెనీకి చెందిన కార్లు సామగ్రి ధ్వంసం చేసిన గ్రామస్తులు. రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం. పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే ఛాన్స్. కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ నివేదికపై కూడా చర్చ. వేములవాడ ఆలయంలోని లడ్డూ ప్రసాదంలో అవినీతి. 7 ఉద్యోగులపై చర్యలకు సిద్ధమైన దేవాదాయ శాఖ. కేసీఆర్ ఏం తప్పు చేశారని నోటీస్ ఇచ్చారు. కేసీఆర్ను బద్నాం చేయడానికి కమిషన్ వేశారన్న కవిత. దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసులు. ప్రస్తుతం 4302 యాక్టివ్ కేసెస్. కోవిడ్తో మరో 7 మృతి. 18 ఏళ్ల కల సాకారం చేసుకున్న ఆర్సీబీకు ఈసీఐ అభినందనలు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఛాంపియన్లో ఓటు వేయాలని సూచన. భారీ వర్షాలకు ఈశాన్యం అతలాకుతలం. అన్ని విధాలా ఆదుకుంటామన్న ప్రధాని మోదీ. అయోధ్య రామ మందిరంలో 2వ రోజు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం. భారీగా తరలివస్తున్న భక్తులు. మధ్యప్రదేశ్ జబువా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. వ్యాన్పై బోల్తాపడ్డ ట్రక్. 9 మంది మృతి. నైజీరియాలో ప్రకృతి విలయం. వరద బీభత్సానికి 700 మందికి పైగా మృతి. సెన్సెక్స్ 200, నిఫ్టీ 50 పాయింట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్స్. మధ్యాహ్నం బెంగళూరులో ఆర్సీబీ విక్టరీ పరేడ్. అసెంబ్లీ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు ర్యాలీ. లక్షలాదిగా పాల్గొనున్న క్రికెట్ అభిమానులు.